అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. మనం ఎప్పుడు కూడా రావు గోపాలరావు గారిని మర్చిపోలేం. ఎంచేతంటే ఆయన మాటల్లో అంత క్లారిటీ ఉంటుంది. ఆ మహానుభావుడి మాట ఒక్కసారి వినండి. మనిషి అన్నవాడు ఎవ్వరికీ ఉపయోగపడదే బ్రహ్మచముడు తుప్పలా బతకూడదురా. 10 మందికి ఉపయోగపడే కరివేపాకు చెట్టులా బతకాలి. ఆ చూడు కోసే కొద్ది చిగురిస్తూ మనిషి కరివేపాకు చెట్టు కోసే కొద్దీ చిగురుస్తుంది. చంద్రబాబు నాయుడు గారిలాగా వయస్సు పెరిగిన కొద్దీ యువకుడైపోతున్నారు ఆయన. ఎందుకంటే తెలుసా, సంకల్పం, ప్రజలకి చెయ్యాలి, తపన, ఇష్టం ఉంటే ఏదీ కష్టం కాదు జీవితంలో. మనం ఇష్టపడితేనే 30 కిలోమీటర్లు కొండెక్కి తిరుపతి వెంకటేశ్వరుని దర్శించుకుంటున్నాం. అదే రోడ్డు మీద నడవాలంటే మనం నడవం. అంటే ఇష్టపడితే కష్టం ఉండదు. ఆయన ప్రజల జీవితం బాగు చెయ్యాలి, అభివృద్ధి చెయ్యాలి, తపన తపన తపన. ఆ తపనలోనే ఆయన 74-75 ఏళ్ల వయసులో 34-40 ఏళ్ల కుర్రాడిలాగా ఉంటున్నారు. అంటే మనిషి అనేవాడు కరివేపాకు చెట్టులాగా ఉండాలి. వైఎస్ఆర్సీపీలాగా బ్రహ్మదేవుడు చెట్టులా ఉండకూడదని చెప్పి రావు గోపాలరావు గారు చెప్తున్నారు. ప్రజలారా తెలుసుకోండి, తెలుసుకొని మీ భవిష్యత్తుకి మీరే బంగారు బాట వేసుకోండి. జై తెలుగు.